బెల్ట్ షాపుల రద్దుకు సంబంధించి ఎన్టీఆర్ గారు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, సక్సెస్ అయ్యారు. మళ్ళీ తెలుగుదేశం హయాంలో అది మళ్ళీ బిగిన్ అయింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ బిగిన్ అయిందని ఆరోపణలు ఉన్నాయి. నేను అసలు ఆయన గురించి, ఆయన ఆరోపణలు ఆయన చేసిన దాని గురించి అసలు నేను దాని గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మద్యం ఏరులే పారుతుంది రాష్ట్రంలో, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వాలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది కదా, దాన్ని వేరే మద్యపాన నిషేధం అనేది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయగలమా? అలాగే అది ఆ ఎజెండా పెట్టినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికి రెమెడీ ఏంటో అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుని పెట్టుంటారు. వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ అంటున్నాను. అది మంచిదండి. అది ఇప్పుడు ఎవడైనా డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని రాజస్థాన్ అక్కడ వెళ్తే అక్కడంతా ఉండదండి. అక్కడ ఒక సర్టిఫికేట్ ఉండాలి, 5 స్టార్ హోటల్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటున్నారు మీరు? 4 రోజులు. 4 రోజులు అంటే ఓ 4 పెగ్గులు లేకపోతే 8 పెగ్గులు వీడికి ఇస్తారంతే. అదే వస్తుంది, ఆ రోజు వస్తే బాగుంటుంది. రైట్. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి పీకే గారు ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇప్పుడు జగన్ ఇంకో ఒపీనియన్, ఏపీ సీఎం చంద్రబాబు అనుకో ఇంకో ఒపీనియన్. ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తున్నారండి? అసలు వస్తుందా ఏం దాని సంగతి? నేను ఒకటి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నుంచి నేను అనుకోండి, నేను ఫస్ట్ నుంచి నాకు స్పెషల్ స్టేటస్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, అమర్ నిరాహార దీక్ష చేశా, ఇంకోటి చేశా, యోబేరీలు పెట్టాను. ఇవి పెడితే పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు మీరు ఎగనెస్ట్గా మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి. మరి ప్యాకేజీలోనే ఉంది, సంజీవని ఉంది, ప్యాకేజీలో ఇవి ఉన్నాయి. అత్త మగపిల్లోడు, కోడలు మగపిల్లోడు కంటానంటే ఎందుకు ఊరుకుంటుంది? హ్యాపీయే కదా. ఇలాంటి మాటలు మాట్లాడారు, ప్రతి ఎమ్మెల్యే మాట్లాడారు, చాలా చీప్గా చూశారు, చాలా రకాలుగా మాట్లాడారు. మరి ఈ రోజున వై షుడ్ యూ టేక్ యూటర్న్? ఈ మధ్య యూటర్న్లు ఎక్కువైనాయి తీసుకొచ్చి. ఇప్పుడు మళ్ళీ అంటే క్రెడిబిలిటీ పోద్దండి పబ్లిక్లో. మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు సంతలో గొర్రెలు కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు నువ్వెందుకు కొనాలండి? నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. అసలు ఎక్కడా లేదండి భారత రాజ్యాంగంలో. ఒక స్పీకరు డిస్క్వాలిఫై చేయాలి. 23 మంది ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్టు కొన్నారు మీరు. కొని వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు. 8 మంది ఎంపీల్లో 3 వెళ్ళిపోయారు. ఉన్న 5 రాజీనామా చేశారు. ఇంకో ఆయన అంటాడు, ఒక ఆయన రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలి కదా, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి కదా. ఇలా ఉంటాయండి అడ్డగోలు మాటలు ఇవన్నీ. ఇవి ప్రజలు సరైన తీర్పు ఇవ్వటానికి రెడీగా ఉంది. మేబీ 2019 ఉగాది అని అవ్వచ్చు, లేకపోతే మే నెల అవ్వచ్చు. ఇప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్కి సపోర్ట్ చేశారు పీకే 2014లో. వాళ్ళు ఏ ఒక్క ఇచ్చిన హామీలని నెరవేర్చకపోయినా నేను క్వశ్చన్ చేస్తా అన్నారు. ఆ మధ్యలో ఎంతవరకు క్వశ్చన్ చేస్తారనేది పక్కన పెడితే, ఇప్పుడు జిఎస్టీ కానీ డిమానిటైజేషన్ కానీ ఈ రెండు కూడా రేపొద్దున బీజేపీ పాలిటిక్స్ని శాసించే అంశాలు. ప్రజలు చాలా ఇక్కడ కిల్ అయిపోయారనే వాస్తవాలు కూడా మనం చూసాం. మీరేమంటారు? దగ్గరుండి నేను ప్రచారం చేశాను, నిలబెట్టాం ప్రభుత్వాన్ని. నిలబెట్టినప్పుడు ఎందుకు కామన్ మ్యాన్ విషయాలు పక్కన పెట్టి మాట్లాడుతున్నారు, అదే నా పోరాటం, అదే నా సిద్ధాంతం అని ముందుకు వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, అడగలేదనే కాదండి, అన్ని విషయాలు అడుగుతున్నాడు. మొన్న జనసేన ఆవిర్భావం రోజున గట్టిగా మాట్లాడాడు. గట్టిగా మాట్లాడంగానే కదిలిపోయినాయి పునాదులన్నీ. ఒకటే గర్జించినంతసేపు సింహం సైలెంట్గా ఉంటుంది. మన సినిమాల్లో డైలాగులు చూస్తుంటాం మామూలుగా. సింహంతో ఫోటో దిగు బాగానే ఉంటుంది, ఏదో ఒకటి చేయ బాగానే ఉంటుంది, కానీ ఆ సింహం సైలెంట్గా ఉందని అనుకుంటాం. అలాగా దాని టైం వచ్చినప్పుడు రోర్ వినపడుతుంది గట్టిగా. మీ సింహం మీకు టికెట్ ఇస్తారనుకుంటున్నారా? నేను ఒకటే చెప్పానండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వెళ్ళి నాకు ఇది కావాలంటే ఇస్తారు, నాకు ఏది కావాలని ఇస్తారు, నాకు వద్దు. పాకిస్తాన్ ఇంకొక 10 రన్స్లో ఓడిపోతుందంటే ఒక గెడ్డం పెట్టుకుని ఒక ముసలైన స్టేడియంలో ఉండి జెండా ఊపుతుంటాడు. మీకు ఎక్కడైనా ఎనీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో అతను బ్రాండ్ అంబాసిడర్. అతను ఎక్కడున్నా సరే అతను వెళ్తాడు. ఇంగ్లాండ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడుండి ఇన్స్పిరేషన్ చేసి, మోటివేట్ చేసి గెలిపించిన సందర్భాలు ఉన్నాయండి. అతను నిలబడితే పబ్లిక్ అంతా అతను పక్కన ఉంటారు. అలాగే జెండా పట్టుకుని ఊపితే నేను నిలబడితే నాకు చాలండి, అదొక తృప్తి నాకు. మీరు ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి, రాయలసీమతో చాలా తక్కువ సంబంధం ఉంటుంది, రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కూడా కాదు. ఎందుకు అంత గట్టిగా వైఎస్ జగన్ సపోర్ట్ చేస్తారు? మా కోడలు రెడ్డి. ఇంకెంతకన్నా ఏం చెప్పండి నేను. షీఈ్ ఎ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి.
వాళ్ళ నాన్నగారు అందరూ. వైబ్రేషన్స్ సో వైబ్రేషన్ చెప్తున్నానండి. ఇప్పుడు మా కోడలు ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ. నేను సరిగ్గా చదవడం అని చెప్పి వెస్ట్ గోదావరి నుంచి తీసుకెళ్ళి నన్ను శ్రీకాళహస్తిలో పెట్టింది మా అమ్మ, మా పెద్దమ్మ దగ్గర. సో శ్రీకాళహస్తి రాయలసీమ ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే చదివాను. నేను ఇప్పుడు అక్కడ లాంగ్వేజ్ కూడా నేను అక్కడికి వెళ్తే అక్కడ అలాగే మాట్లాడుతున్నాను. ఏమిరా ఎప్పుడు వచ్చినావురా, ఎప్పుడు ఉండేది, ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఏమి మొన్న సినిమా చేసినావు చాలా బాగుంది అని. ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడతారు చూసారా, అక్కడ తమిళ తెలుగు రెండు బార్డర్ అది శ్రీకాళహస్తి. సో అక్కడ అన్నీ ఉంటాయండి. నేను ట్యూను రాయలసీమ, నేను కావాలి, నాకు ఓటు కూడా ఉంది రాయలసీమ. అక్కడ రాయలసీమ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారు ఒకసారి చెప్పండి. అదేనండి. ఏమే బా ఎప్పుడు వచ్చినావు నువ్వు, ఏమి నిండా అసలు కనపడేదే లేదు ఈ మధ్య, ఏమి హైదరాబాద్ వచ్చినా కూడా షూటింగ్లో ఉంటావు, నీకు ఫోన్ చేయాలంటే తలగా నొప్పి వస్తుంది, ఏమిరా పృథ్వీ పేరు కూడా మార్చినావు నువ్వు అని ఇలాగా మాట్లాడుతుంటారు వాళ్ళు. రూట్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ ఎనర్జీ ఇది ఇప్పుడు ఊరికి 100 రకాలుగా టెంప్టము, 100 రకాల ఏది ప్యాకేజీలు అవి మాకు వద్దు. ఐ వాంట్ టు సీ ఒక పొజిషన్లో చూడాలండి అంతే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా పెద్దలు ఆడవాళ్ళని చూసే దృక్పథం అండి. చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్లో ఒక కామెంట్ చేశారు, అండ్ అది కూడా బాగా కాంట్రవర్సీ అయింది. మన తర్వాత చలపతి రావు గారు కూడా కామెంట్ చేశారు, ఆడవాళ్ళు పక్కలో తప్ప దేనికి వైస్ ప్రెసిడెంట్ కామెంట్ చేశాడండి. చేసిండొచ్చు. మీరు సినిమా వ్యక్తిగానే మాట్లాడుతున్నాయా, అది కూడా ఇష్యూ అయింది. పోసాని గారు ఆయన కూర్చొని మీరు కంప్లైంట్ కూడా చేశారు కదా, డైరెక్ట్గా అనేసాడు ఆయన. అది దట్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్ అండ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు జర్నలిజం అండ్ న్యూస్ ఛానల్స్. దాన్ని పక్కన పెడదాం. సినిమా వ్యక్తిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారంటున్నాను. ఇప్పుడు ఒక సందర్భంలో మేము చలపతిరావు గారు అంటే తెలియని చాలామంది ఉన్నారు. చలపతిరావు గారి వ్యక్తిత్వం చాలా మంచోడు, తండ్రి సభానుడు. నేను ఎప్పుడు డాడీ అని పిలుస్తుంటాం. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అమ్మ మీకు దండం పెడతాం, నేను కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా. చంద్రబాబు అది మన చలపతిరావు గారు చాలా మంచి వ్యక్తి. ఏదో మాట దొర్లింది తప్పు, అది రైట్ అని నేను అట్లా తప్పు, దాన్ని వదిలేసాడు అందరితోటి అన్న. మరి ఈ ఇష్యూని వదిలేరండి, ఈయన మాట్లాడాడు, దాన్ని ఎందుకు వైరల్ చేయలే చెప్పండి. శ్వేతారెడ్డి గారు మరి ఆయన ఏమన్నాడు, ఆయన సినిమాలు అంజలి అన్నాడు. ఆయన కరెక్టే కదా, మీ సినిమాలో లేరా ఆ మాట. మరి అప్పుడు ఈ అన్ని సంఘాలు ఏమైపోయినాయండి, ఎంతమంది పాపం అసలు ఆయన మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చాలా రోజులండి బయటికి కూడా రాలే ఆయన. అవును, ఈవెన్ రవిబాబు గారు కూడా చెప్పారు, మా నాన్న చంపేయండి ఇంకెందుకు వదిలేసండి దీని అన్నారు. సో ఏదో మేము లొకేషన్లో ఏదో మాట్లాడుకుంటాం, ఏదో ఆ రోజు దురదృష్టకరం ఇలాంటి మాటలు రావటం. చాలామంది రైస్ చేసే డౌట్ ఒకటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు పెళ్ళాలు చెల్లెళ్ళు అక్కలు అంతమంది ఉంటారు, ఆడవాళ్ళని మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము, పొద్దున్న లేవంగానే లక్ష్మిలా మేము పూజిస్తాం అంటూనే ఈ కామెంట్స్కి ఎక్కడ దోహదం అవుతుందన్నది. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఏదో మాట్లాడుకుంటుంటే పక్కన ఎవడో ఒకడు సినిమాకి హెవీ ఉన్న పబ్లిక్ ఎవడు సెల్ ఫోన్లో వచ్చాక అక్కడి నుంచి కూర్చొని దాన్ని అలాగా రీడింగ్ చేస్తుంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు. ఆడు ఎలాంటోడు ఇంకా కొన్ని ఏదో మాటలు. ఎప్పుడైనా సరే మామూలుగా ఏదో బాబు శ్రీరాముడు చాలా మంచివాడు, లక్ష్మణుడు అన్న మాట వింటాడు, సీతాదేవి భర్త మాట వింటుంది అని చెప్తే లొకేషన్లో ఎవడో ఎండవు. చాలా చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు మాకు చెప్పడానికి. అవి ఏదో ఒక టాపిక్ దేని మీద ఉంటే జనరల్ అండి పబ్లిక్లో ప్రతి ఒక్కడు అంతే. సావిత్రి గారి సినిమా చూసామంటే అన్న సన్నీ లియోన్ గురించి చెప్పన్నా అంటాడు. అదే ఇమ్మీడియట్గా తీసేసి పృథ్వీరాజ్ సన్నీ లియోన్ గురించి అన్నాడు అంటే సావిత్రి గారి మీద ఆయన గౌరవం తగ్గిపోయింది, దీన్ని తీవ్రంగా మనం ఖండించాలి, ఇలాగ మొదలైనవి. ఇప్పుడు దాని గురించి మనం ఏం చేస్తామంటే కామెంట్ల గురించి అందరూ గౌరవిస్తారు, స్త్రీని గౌరవించాలి. స్త్రీని ఏమంటే తాగితే తల్లి చెల్లి పిల్లం గుర్తుంటుంది. అంత రూడ్గా ఎవడో ప్రవర్తించడం, ఎవడో మూర్ఖుడు తప్పితే ఎక్కడో ఒక 2-3 మూర్ఖులు ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం. తాగినోళ్ళు కూడా డిఫరెన్స్ కనుక్కోగలరు, కానీ యాక్ట్ చేసేవాళ్ళు మనం ఏం చేయలేం. ఇప్పుడు నిద్రపోయేవాడిని మనం ఏం చేయలేం, నిద్రపోయినట్టు నటిస్తున్నవాడిని మన కష్టం. మనం దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఈ కామెంట్లన్నీ మామూలు అండి. ఒక అక్క తమ్ముడు బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా మంచి ఫిగర్ తోటి వెళ్తున్నాడు అంటారు, అది సొసైటీ.
కరెక్ట్గా చెప్పండి. అంటే ఈ వెస్టర్నైజేషన్ ప్రభావం అని కొంతమంది, టెక్నాలజీ ప్రభావం అని కొంతమంది, లేకపోతే అడ్వాన్స్మెంట్ అని కొంతమంది, ఎక్కడో ఒక చోట ఈ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇవన్నీ కాదండి. కల్చర్ ఇంపాక్ట్ ఆడపిల్లల మీద. ఇప్పుడు నేను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకి ఏదో ఫంక్షన్ కాటికి వెళ్తుంటాం, ఏదైనా వెళ్తుంటే అక్కడ ఉన్నాయి ఉమెన్ హెరాస్మెంట్ చాలా చోట్ల ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు దానికి ఏదో కొత్తగా ఒక పేరు. ఒకటి మొన్న ఒక ఆయన అడిగాడు, ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఉన్నోడు చేస్తే డేటింగు, లేనోడు చేస్తే వ్యభిచారం. చెప్పండి ఇది. ఉన్నోడు చేస్తే షల్ వి గో ఫర్ డేటింగ్ అంటే అదేదో ఒక అబ్బో డేటింగ్ అంటే అదంటే ఇదంటే వీడు ఏదైనా వెళ్ళి అమ్మ ఏదో ఒక లాడ్జ్లో ఎవడ దొరికితే వీడు చేస్తే వ్యభిచారం అంటారు. ఇదే తేడా. ఇదే 4 అమ్మ అన్న నీ అమ్మ అన్న ఒకటే 4 అది. దాని కంట్రోల్గా ఉన్నంత వరకు. ఇది రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు మహానుభావుడు ఒక మాట చెప్పాడు, బాట నోరు దాటినంత వరకు మనం మహారాజులు. ఈ మాట బయటికి వెళ్ళిపోయిందంటే మనం బానిసలతో సమానం. అందుకని ఆల్వేస్ బ్యాలెన్స్డ్గా మాట్లాడండి, బ్యాలెన్స్గా ఉండండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి, బ్యాలెన్స్గా చేయండి అని లౌక్యం నుంచి నేను ఎన్ని నేర్చుకున్నాను మొత్తం. ఆ లౌక్యం నాకు వచ్చింది. అది రైట్. ఆడపిల్లలు సినిమా ఛాన్సుల గురించి మాట్లాడుకుంటే అప్పుడు శ్వేతా బసు ప్రసాద్ కూడా ఈ ప్రాస్టిట్యూషన్ కేసులో దొరికింది. అండ్ తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా మాకు అవకాశాలు రాక ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మా మెయింటెనెన్స్, అప్పటిదాకా లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడతాం, మెయింటెనెన్స్ కోసమే మేము ఇట్లాంటి రూట్లో వెళ్తామని చెప్పి. ఎందుకు అమ్మాయిలు అంత ప్యాషనేట్ అయిపోతున్నారు? మా చుట్టాల దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే ఏదైనా అంటారు, వచ్చిన ఒరే బాబు మీకు దండం పెడతాంరా ఈ ఇష్యూ గురించి మాట్లాడకండి అంటారు. లేడీస్ మొత్తం కూర్చున్న 10 మంది వద్దు చిచ్చి స్త్రీజాతి పరువు తీస్తున్నారు అంటారు ఆడవాళ్ళు. వాళ్ళు ఎవరో అసలు ఎంకరేజ్ చేయారండి దీన్ని. సో ఈ సీరియల్లో మేము సీరియల్ చూస్తున్నాం, జాగ్రత్తగా మమ్మల్ని సీరియల్ చూడవు. ఎందుకు అమ్మాయిలు అంత ప్యాషనేటెడ్, పిచ్చి సినిమా క్రేజ్ ఎందుకంటారు? ఒకటే అండి, నేను అనేది హీరోయిన్గా వచ్చినప్పుడు పీక్లో ఉన్నప్పుడు దే విల్ గెట్ గుడ్ అమౌంట్, దాన్ని సేవ్ చేసుకుని ఇది కాదు లైఫ్. మనం రేపొద్దున అవకాశాలు ఉండవు మనకి. మనం ఏం జయప్రద కాదు, మనం ఏం శ్రీదేవి కాదు, మనం ఏం జయసుధ గారు కాదు. అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయటానికి ఓ 5 years ఉంటుంది మహా అంటే. ఇప్పుడు ఎర్నింగ్స్ అన్నీ జాగ్రత్త చేసుకుని ఉంటే వాళ్ళు ఎలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. సో ఇదే మా లగ్జరీస్. ఎవరు చేయమన్నా నేను లగ్జరీ గమ్మున ఊరుకోవడమే. మనం ఏ స్థాయిలో ఉన్నామో అదే స్థాయి మెయింటెనెన్స్ ఉంటే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది లైఫ్. ఇప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉందని చెప్పి నో హోటల్లో పార్టీలు, ఇంకో చోట పార్టీలు అవన్నీ పెట్టుకుని చేస్తే తర్వాత ఏంటనేది ఉండదు, ఎవడో పలకరించడు. తమిళ్లో ఒక సామెత ఉంది, పణం ఎరిందాలు పెనం వాయిదరకం. పెనం అంటే శవం, డబ్బు ఉంటే శవం కూడా లేచి మాట్లాడుతుందంట. అది ఇప్పుడు వైఫ్కి మీరు ఎన్నైనా కొనండి, ఏమైనా చేయండి, మీరు బయట నుంచి రాగానే ₹1,00,000 ఇచ్చారనుకోండి, అబ్బా మా ఆయన అసలు నిజంగా చాలా హ్యాపీ అది ఇది అని అనుకుంటారు. వీడు అసలు డబ్బులు ఇవ్వట్లేదు, వీడంత దరిద్రన్నా కూడా లోపల అనుకోపోయినా లోపల ఇన్నర్ సెన్స్ ఒకటి సినిమాలో చూపిస్తారు చూసారా, స్వాగతం డైలాగులని, ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. డబ్బే ప్రధానంగా నడుస్తుంది, అదే కరెక్ట్ అని మనం అనుకోకూడదండి. మానవత విలువలు ఇవి కూడా ఉన్నాయి, ఇవి దృష్టిలో పెట్టుకుని డబ్బు సంపాదించండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఆ డబ్బే మీ భార్య మనసుని కూడా మార్చింది అనుకుంటున్నారా? మారుతుందంటే ఇప్పుడు యాచక శత్రువహ అంటారు. అడుక్కునేవాడే శత్రువు. కాంపౌండ్లో 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఇతను బాగా సంపాదిస్తున్నాడు, మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు. మొన్న ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి, నేను ప్రాక్టికల్గా చూసినవి. మొన్న కారులో ఎవరో మీ ఆయన పక్కన కూర్చొని వెళ్తున్నారు, నువ్వు వచ్చే గట్టిగా అడుగు, అవసరమైతే మేము అందరం ఉంటామండి అంటారు. అసలు ఆ కారులో ఎవరెక్కారో కూడా అసిస్టెంట్ ఎవడో ఉంటాడు పాపం, ఆడి ఇంటికి రాగానే బలైపోతాడు ఆడు. ఇలాంటి సంస్కృతి ఉంది. డబ్బు ప్రధానం కాదండి. ఇప్పుడు నేను అనేది నీకు డబ్బే మెయిన్ అనుకుంటే భర్త అనవసరం. డబ్బే కావాలనుకున్నప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రానికి వాల్యూ లేనట్టు లెక్క. నాకు వాట్ ఈజ్ మై
ఏముంటుందండి, నా గ్యారంటీ ఏంటి, నాకు గ్యారంటీ ఏంటంటే నీకు డబ్బు కావాలి, తాలిబొట్టు తీసి చేతిలో పెట్టేసి. ఇది ఏ సినిమాలో రాలే పాయింట్. దీన్ని డెవలప్ చేసి పెద్ద కథ అవుద్దండి. ఇచ్చే, నీకు కావాల్సిన నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నేను గట్టిగా తాలిబొట్టు నాకు ఇచ్చే. అలాంటి సంస్కృతి రావాలండి. ఎప్పుడు అలాగా కొంతమంది ఉన్నారు. ఎక్కడైనా సరే కష్ట సుఖాల్లో భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడే జీవితం బాగుంటుందండి. మీ అబ్బాయి సాయి శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు, మా నాన్న సినిమా ఇండస్ట్రీలో పైకి రావడానికి చాలా కష్టపడ్డారు. ఆయన ఫాదర్గా అన్న మొదట నాకు ఆర్టిస్ట్గా పరిచయం. ఆయన కష్టం నేను చూశాను. మా నాన్న మాకేం తక్కువ చేయలేదు, బాగా చూసుకున్నారు. మా అమ్మని ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు అన్నది ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ అండి. అది ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నప్పుడు మాట్లాడారు, దీనికి వైరల్ చేసేసి దీన్ని నేను అది వచ్చే ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తుంటే ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాదిని చూస్తే అబూ సలీం పేర్లు ఉన్నాయి కదా, రాగానే మొత్తం ఏమండి ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఫ్యామిలీ మ్యాటర్. ఇది సినిమా కాదు. నేను యూఎస్ వెళ్ళి నిన్ను కూడా చేసి వచ్చాను అక్కడ విషయాలు చెప్పటానికి. ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన. నువ్వెవడెవరా మాట్లాడటానికి, నీకే రైట్ ఉంది మాట్లాడటానికి. ఇప్పుడు నేను ఏం చేయాలో నా కుటుంబానికి నేను చేశాను. నా కుటుంబానికి నువ్వేమన్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చావా, లేకపోతే నువ్వేమన్నా ఒకరోజు ఏమన్నా ఆదుకున్నావా? నేను ఇలాగే అంటే బాస్టార్డ్స్ అందరూ మాట్లాడేవాళ్ళండి. ఫ్యాక్ట్ అనేది నిజం, ఎప్పటికైనా నిజం అనేది నిజం ఉంటుంది. 30 years ఇండస్ట్రీ టైటిల్తో ఎదిగిన పృథ్వీ మళ్ళీ 30 years పెళ్ళి జరిగిన 30 yearsకి డైవర్స్ తీసుకోవాల్సిన బాగానే కలిపారు దాన్ని 30 అని. ఒకటే అండి, వివాహ వ్యవస్థ మీద నాకు చాలా నమ్మకం. వివాహ వ్యవస్థ అంటే నాకు బాగా గౌరవం. నా పద్ధతులు నా కొడుకు మాట్లాడాడు, లేకపోతే నాలో హానెస్ట్, నాలో సిన్సియరిటీ లేకపోతే మా అబ్బాయి మాట్లాడు, మా కోడలు మాట్లాడదు. అందరూ హ్యాపీ. ఏదో ఒక ఇన్సిడెంట్ ఇలాంటి జరుగుతుంటాయి, దాని గురించి ఎవడు. అంటే 30 సంవత్సరాలు మీతో అన్యోన్యంగా ఉన్న ఒక వ్యక్తి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి ఈ డెసిషన్ తీసుకుని 498A ఇట్స్ నాట్ ఎ స్మాల్ కేస్, ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? పక్కన ఉన్న వ్యక్తులు ఉంటారండి. పక్కన 498 పెట్టేస్తే 498 అంత పృథ్వీరాజ్ ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. 498లో పెట్టి ఇంకోటి పెట్టి ఫ్యామిలీ మ్యాటరు, అది కోర్టులో ఉంది, న్యాయస్థానం పరిధిలో ఉంది. దాని గురించి అంటే ఎక్కువ మాట్లాడిన దాని గురించి. అది పెట్టారంటే ఆమె ఇష్టానికి వదిలేసాం. అది ఇప్పుడు బాగా జరుగుతున్న దాంట్లో ఒక పాల సముద్రం, పాల కుండలో మన చేతితో మనం ఉప్పేసుకుంటే అవే విరిగిపోతాయి. దానికి ఎవడో ఏం చేయలేడు. అది నేను నమ్మే దేవుడు సాక్షిగా, నేను నమ్మే నా వృత్తి సాక్షిగా, నా కుటుంబం సాక్షిగా ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. వాట్ ఈజ్ వాట్ అనేది అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి తీసుకున్నారు కదా, మళ్ళీ ఆవిడ మనసు మారి ఈ ఆలోచనలన్నీ మారి. అది నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను మాట్లాడలేనండి. ఎందుకంటే మా మొత్తం ఏమంటారు దాన్ని, ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 8 lakhs మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అదే 8 lakhs ఏమంటే ఏమన్నాడే అనిల్ అంబానీ డాక్టర్ కదా, కోర్టు ఇస్తుందండి 100. కోర్టు ఏం బలవంతంగా కోర్టు నువ్వు ఇవ్వమని చెప్పి ఎక్కడ ఇండియన్ కాన్స్టిట్యూన్సీలో లేదండి. నువ్వు ఇంత ఇవ్వండి అని చెప్పి ఎవరు చెప్పడానికి లేదు. అది ఏదో దాని మీద మా మీద ఏదో ప్లే చేశారు. సరే, నేను అనేది ఏంటంటే కోర్టు విషయాలు పక్కన పెట్టండి. ఎప్పుడైనా సరే ఒక గదిలో ఉన్న మ్యాటరు ప్రపంచవ్యాప్తంగా దాటిపోయి యూట్యూబ్లోకి వైరల్ అయ్యాక తర్వాత దానికి సంబంధించి మా కుటుంబంలో జరిగిన గొడవలకు కానీ మనసు విరిగిపోయి ఉన్నప్పుడు ఇంకా ఇది ఎప్పుడు ఒకరినొకరు చూసిన శత్రువులానే ఉంటారు.